ఓం శాంతి. మన జీవితంలో రెండు రకాల శబ్దాలు ఉంటాయి. ఒకటి బయట వినిపించే శబ్దం, రెండోది మనసు లోపల జరిగే ఆలోచన శబ్దం. బయట శబ్దం ఎక్కువగా ఉన్నప్పుడు మనం వినలేం, కానీ మనసులో శబ్దం ఎక్కువగా ఉన్నప్పుడు మనం విన్నా మనకు ఏమీ అర్థం కాదు. బయట జరిగే శబ్దాలు మన చేతుల్లో లేవు, కానీ మనసు యొక్క పరిస్థితిని ఎలా ఉంచుకోవాలనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. దురదృష్టవశాత్తు మనం ఇప్పుడు ఇలాంటి కాలంలో జీవిస్తున్నాం. ఇక్కడ అందరూ కూడా తమ మనసుని అదుపు చేయడం అసాధ్యమని భావిస్తారు. ఫలితంగా మనం మన మనసుపై ఉన్న నియంత్రణను ఇతరులకు ఇచ్చేసాం. అంటే ఇతరుల ప్రవర్తన వల్ల మన మనసు పాడవుతుందని మనం భావిస్తున్నాము. కాబట్టి మనం ఈ రోజంతా మన మనసు ఎలా ఉందో ఒక్కసారి గమనిద్దాం. ఈరోజు మనం కొంచెం చిరాకు పడ్డామా, ఏదైనా విషయం మనకు నచ్చలేదా, కొంచెం ఆందోళన చెందామా, లేక ఎవరైనా చేసిన దానికి కోపం వచ్చిందా, ఇలాంటివి ఏమైనా జరిగాయా అని ఆలోచించండి. ఈరోజు మనసులో కొంచెం కూడా అలజడి కలిగిన ఆ అలజడికి కారణం ఎవరు అని మనం ఎవరిని నిందిస్తాం? నా మనసు పాడవడానికి లేక నా మనసు అశాంతికి గురి అవ్వడానికి కారణం ఎవరు అని వేలెత్తి చూపిస్తామా? మన వేలు ఎవరి వైపు వెళ్తుంది? అంతేకాకుండా నా మనసు ప్రశాంతంగా స్థిరంగా ఉండాలంటే అది వేరే వాళ్ళ వల్లనే సాధ్యమవుతుందని, ఆ మార్పు కోసం కూడా మనం ఇతరుల్ని ఆశిస్తున్నాం. మీరు మారితే నేను బాగుపడతాను అని మనం అంటున్నాం. మనం చాలా కాలంగా ఇలాగే ప్రవర్తించడం వల్ల మనసులో శాంతి కలగడానికి బదులుగా అశాంతి అంటే ఆలోచనల హోరు ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఈ రోజంతా మన మనసు ఎలా ఉందో ఒక్కసారి గమనిద్దాం. ఈరోజు మనం కొంచెం చిరాకు పడ్డామా ఏంటి అన్నది మళ్ళీ ఒక్కసారి చూసుకోవాలి. ఎందుకంటే ఆలోచనల హోరంటే ఏమిటంటే మనసు అతిగా ఆలోచిస్తూనే ఉంటుంది, అస్సలు ఆపదు. సరే, పూర్తిగా ఆలోచించడం ఆపకపోయినా కనీసం తగ్గించవచ్చు కదా. కానీ మనసు అతిగా ఆలోచించడం వల్ల అలసిపోతుంది. ఎప్పుడైతే మనసు ఎక్కువగా ఆలోచిస్తుందో దాని ప్రభావం మన శరీరంపై కూడా పడుతుంది. ఈరోజు మనం మన అదృష్టాన్ని చెక్ చేసుకుంటే అసలు అదృష్టవంతుడని ఎవరినంటారు? ఎవరి మనసు, శరీరం, సంబంధాలు మరియు ధనం ఈ 4 విషయాలు బాగుంటాయో వారే అదృష్టవంతులు. మనకు కావాల్సింది కేవలం ఈ 4 విషయాలే. కానీ వీటన్నిటికీ మూలం ఎక్కడ ప్రారంభమవుతుంది? మనసు నుండే. కాబట్టి ఈరోజు జీవితాంతం గుర్తుంచుకునేలాగా ఒక ముఖ్యమైన విషయాన్ని పక్కా చేసుకుందాం. ఈరోజు నేను విద్యానగర్కు రావడం నా అదృష్టం. ఇది విద్యకు నిలయం కదా. మీరు ఇక్కడే ఉండటం వల్ల మీకు ఆ వైబ్రేషన్స్ అలవాటై ఉండవచ్చు. అందుకే మీకు పెద్దగా తేడా తెలియకపోవచ్చు. కానీ వేరే ఊరు నుండి ఎవరైనా ఇక్కడికి వస్తే రాగానే వారికి ఆ వైబ్రేషన్స్లో మార్పు స్పష్టంగా తెలుస్తుంది. ఆ సాత్వికత, ఆ సరళత, ఆ ప్రేమ, ఆ ఆత్మీయత కేవలం ఇక్కడికే పరిమితం కాదు. ఇక్కడ ఉండేది వాతావరణం అంతా వ్యాపిస్తుంది. ఎందుకంటే మనం చేసే సంకల్పాలతోనే సృష్టి నిర్మించబడుతుంది. మనం విద్య అనగానే కేవలం చదువు అని అనుకుంటున్నాం, కానీ అసలు మనం దేని గురించి చదువుతున్నాం? ఈరోజు ప్రపంచం ఎక్కువగా బయటి ప్రపంచానికి సంబంధించిన చదువులపైనే దృష్టి పెడుతుంది. బయట ప్రపంచం గురించి మాట్లాడితే మనకు అన్నీ తెలుసు. ఈ సృష్టిలో ఏం జరుగుతుందో తప్ప వేరే గ్రహాల మీద ఏమవుతుందో కూడా మనకు తెలుసు. సముద్రం లోతుల్లో ఏం జరుగుతుందో కూడా తెలుసు. కానీ మన మనసులో ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనం ఒక బటన్ నొక్కి బయట ఉన్న దేన్నైనా నియంత్రించగలం, కానీ ఎంత ప్రయత్నించినా
మన మనసును మాత్రం నిశ్శబ్దం చేయలేకపోతున్నాం. బయట అంతా మన నియంత్రణలో ఉండి మన సొంత మనసు మాత్రం మన నియంత్రణలో లేకపోవడానికి కారణం ఏంటి? దానికి ఒకే ఒక కారణం ఉంది. బయట ప్రపంచం కోసం కష్టపడ్డాం కాబట్టి అంతా సాధించగలిగాం. ఇప్పుడు ఇక్కడ కూడా కొంచెం శ్రమ పడితే దీన్ని కూడా మనం సాధించగలం. బయట ప్రపంచాన్ని చెక్కదిద్దడం సులభమా లేక మన మనసుని అదుపులో ఉంచుకోవడం సులభమా? ఏది ఎక్కువ సులభం అవుతుంది? ఏది ఎక్కువ సులభం? ఏది ఎక్కువ సులభం? ఇది మీరే చెప్పాలి. బయట పెద్ద పెద్ద పనులు చేయడం సులభమా లేక మన మనసుని అదుపులో ఉంచుకోవడం సులభమా? మీలో చాలామంది డాక్టర్లు, టీచర్లు, జ్యూరిస్టులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. దాదాపు అందరూ తల్లిదండ్రులే. మనం జీవితంలో ఎన్నో పెద్ద పెద్ద పనులు చేశాం. ఈ హాల్ చూడండి, దీన్ని ఎవరి మనసే కదా తయారు చేసింది. మనం ఇన్ని పెద్ద పెద్ద పనులు చేశాం. ఇన్ని ఘనతలు సాధించిన తర్వాత కూడా నా మనస్సు నా అదుపులో లేదు అని అంటుంటాం. ఒకవేళ మీరు మీ మనసుతో ఇలా ఆలోచించకు అని చెబితే అది మీ మాట వింటుందా? మీ మాట వింటుందా లేదా? మీలో ఎంతమందికి మీ మనసు మీరు చెప్పినట్లు వింటుందని అనిపిస్తుంది? ఓహో, ఏమైంది? ఇది అంత కష్టమైన విషయం కాదు కదా. సరే, మీలో ఎంతమందికి మనసు ఎప్పుడో ఒకసారి మాట వింటుంది, మరికొన్నిసార్లు వినదు అని అనిపిస్తుంది? వెరీ గుడ్, అలా అయితే పర్వాలేదు. మరి ఎంతమందికి మనసు అసలు ఎప్పుడు మాట వినదు అనిపిస్తుంది? ఇంకా ఎలాంటి మనసు కావాలని కోరుకుంటారు? ఎప్పుడు ప్రతి విషయంలోనూ మన మాట వినే మనసు కావాలా? అయితే చూడండి, ఇతరుల మనసు మన మాట వింటుంది. మీరు ఎవరినైనా ఇలా చేయండి అంటే వారు వెంటనే చేసేస్తారు. ఇలా చేయకండి, అలా చేయండి అంటే వెంటనే మార్చుకుంటారు. అప్పుడు ఎవరు ఏ మాట వింటున్నారు? వారి మనసే కదా మీ మాట వింటుంది. చెవులు వినడం లేదు. చెవులు కేవలం ఒక సాధనం మాత్రమే. వారి మనసే మీ మాట వింటుంది. ఇతరుల మనసు మన మాట వింటుంది. ఎవరైనా మనకు ఏదైనా చెప్తే మనం వింటాం అంటే మనం ఇతరుల మాట వింటుంటాం. ఇతరులు మన మాట వింటున్నారు, కానీ మనమే మన సొంత మాట వినడం లేదు. మనం మన సొంత మాట ఎందుకు వినడం లేదు? ఎందుకంటే మనం ఎప్పుడు మనతో కూర్చుని సమయం గడపలేదు. మనతో ఎలాంటి బంధాన్ని ఏర్పరచుకోలేదు. కాబట్టి మనం ఎప్పుడు మనతో బంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు ఆ మనసు మన మాట ఎందుకు వింటుంది? మనం ఇతరులతో మాట్లాడతాం, ఇతరుల్ని పట్టించుకుంటాం. ఎవరైనా బాధలో ఉంటే వారితో సమయం గడుపుతాం. ఉదాహరణకు, ఎప్పుడైనా మీ మూడ్ ఏదైనా కారణం వల్ల పాడైపోయింది అనుకోండి. ఇప్పుడు మూడ్ పాడైపోగానే మనసు ఏదో ఒకటి మాట్లాడడం మొదలు పెడుతుంది. అతను అలా చేశాడు, ఆమె అలా చేసింది, అలా జరిగింది అంటూ మనసులో అల్లకల్లోలం సృష్టించడం ప్రారంభమవుతుంది. అప్పుడు నా మూడు బాగోవాలని నేను వేరే వాళ్లతో మాట్లాడడానికి వెళ్తాను. మన బాధను ఇతరులకి చెప్తాం. అప్పుడు ఎదుటి వ్యక్తి, పర్వాలేదులే, వాళ్ళు అలా అనేశారు, నువ్వెంత మంచిదానువో నీకు తెలుసు కదా, వాళ్ళంతే అలాగే మాట్లాడుతూ ఉంటారు అంటారు. అప్పుడు ఓహో అవును, నేను మంచివాడినేనా అని మనకు అనిపిస్తుంది. ఈ సర్టిఫికేషన్ మనకు ఎవరి నుండి కావాలి? ఇతరుల నుండి కావాలి. ఎప్పుడైతే వాళ్ళు అలా అంటారో నా మూడు బాగుపడడం మొదలవుతుంది. అంటే నా మూడు పాడవడానికి కారణం ఎవరో వేరే వాళ్ళే అని, నా మూడు మళ్ళీ బాగు చేసేది కూడా ఎవరో వేరే వాళ్ళే అని నేను భావిస్తున్నాను. అంటే నా మనసు యొక్క రిమోట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? ఇతరుల చేతిలో ఉంది. కనీసం ఈ విద్యానగరంలోనైనా నా మనసు రిమోట్ కంట్రోల్ ఇతర చేతుల్లో ఉంది అని మనం అనకూడదు. అసలు నా మనసు రిమోట్ కంట్రోల్ ఇతరుల చేతిలో ఉంటే ఎంతమంది చేతిలో ఉన్నట్లు? అంటే ఎంతమంది ప్రవర్తన లేక ఎంతమంది మాటలు నా మనస్సును అటు ఇటు తిప్పుతున్నాయి? ఎంతమంది వ్యక్తుల మాటలు నా మనసుని ఏదో ఒక వైపుకి తీసుకువెళ్తూ ఉంటాయో లెక్క పెట్టండి. మీ మనసు జీవితంలో లెక్క పెట్టండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని పరిశీలించండి. రోజంతా ఎంతమంది వ్యక్తుల ప్రవర్తన మనకు చాలా సంతోషాన్ని ఇస్తుంది లేక కొంచెం డీలా పడేలాగా చేస్తుంది? అంటే మన మనసు రిమోట్ కంట్రోల్ వారి చేతుల్లో ఉందన్నమాట. రిమోట్ కంట్రోల్ అంటే రోజంతా డిస్టర్బ్ అవ్వడమే కాదు,
వాళ్ళు ఏదో ఒక బటన్ నొక్కితే మనం ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాం. ఎవరైనా ఒకసారి ఈరోజు మీరు చాలా బాగున్నారు అంటే చాలు, మనం ఉత్సాహంతో అలా పైకి వెళ్ళిపోతాం. అంటే రిమోట్ కంట్రోల్ వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా. కానీ కాసేపటి తర్వాత వాళ్ళే మీరు బాగున్నారు కానీ మీకంటే వాళ్ళు ఇంకా బాగున్నారు అంటే ఒక్క నిమిషంలోనే మన ఉత్సాహం తగ్గి కిందకు పడిపోతాం. ఎవరైనా ఈరోజు మీరు చేసిన కూర చాలా బాగుంది అంటే మనసు పైకి వెళ్తుంది. ఆ తర్వాత వెంటనే చాలా బాగా చేశారు కానీ మా అమ్మ ఇంకా బాగా చేస్తుంది అంటే మనసు ఆటోమేటిక్గా కింద పడిపోతుంది. పైన కింద పైన కింద పైన కింద ఇలా మన మనసు ఎప్పుడు ఊగిసలాడుతూ ఉంటే ఆ మైండ్ క్రమంగా అలసిపోవడానికి మొదలవుతుంది. కాబట్టి ఇది కూడా ఒక జ్ఞానమే. బయట ప్రపంచం గురించి ఎంత జ్ఞానం ఉందో అంతర్గత ప్రపంచం గురించి కూడా అలాగే జ్ఞానం ఉండాలి. మనం అంటే మాయలో జీవిస్తున్నాం. ఆ అతిపెద్ద భ్రమ ఏమిటంటే పరిస్థితుల వల్ల మరియు ఇతరుల ప్రవర్తన వల్లనే మన ఆలోచనలు రూపుదిద్దుకుంటాయని మనం నమ్ముతుంటుంటాం. అసలు సరైన సమీకరణాన్ని ఎవరు మనకు నేర్పించలేదు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని మిమ్మల్ని మీరే ఒక ప్రశ్న వేసుకోండి. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరే సమాధానం చెప్పండి. కళ్ళు మూసుకోండి, చుట్టూ చూడకండి, స్క్రీన్ను కూడా చూడకండి, దాన్ని కేవలం అనుభవించండి. రోజంతా మన అంతరంగంలో జరిగే ఆలోచనలు, భావోద్వేగాలు ఏమిటి అనేసి ఒకసారి చూడండి. ఒక రోజులో వేల కొద్ది ఆలోచనలు, సంకల్పాలు పుడుతుంటాయి. ఈ రోజంతా నాలో ప్రవహించే ఈ ఆలోచనకు అసలు సృష్టికర్త లేక రచయిత ఎవరు? ఒక ఆలోచన తర్వాత మరొకటి అలా వస్తూనే ఉంది. మరి దీనికి అసలు సృష్టికర్త ఎవరు? ఈ ఆలోచనల సృష్టికర్త నేనా, లేక ఈ ఆలోచనలకు సృష్టికర్త బయట ప్రపంచమా? బయట ప్రపంచం అంటే ఏదైనా ఒక విషయం, ఏదైనా ఒక పరిస్థితి, కొంతమంది వ్యక్తులు, లేక ఏదైనా వాతావరణం కావచ్చు. దీన్ని ఒకసారి అనుభవించి చూడండి. ఆలోచించకూడదు అని అనుకోకండి. మీ గురించి మీరే ఆలోచించి అనుభవించండి. మనం ఉదయం లేచిన క్షణం నుండి మొదలు పెడదాం. మన మొదటి సంకల్పం, ఆ తర్వాత గడియారం చూడడం మన రెండో సంకల్పం. ఫోన్ చూసి ఏదైనా మెసేజ్ వచ్చిందేమో అని గమనించడం మన మూడవ సంకల్పం. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఈ ఆలోచనలు ఎవరు సృష్టిస్తున్నారు? మనమే సృష్టిస్తున్నామా, లేక మనలోని ఆలోచనలే కొత్త ఆలోచనల్ని సృష్టిస్తున్నాయా? ఈ మనసుకు అసలు యజమాని ఎవరు? సరే, ఇప్పుడు మన ముందు 3 ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఆలోచనలను ఎవరు సృష్టిస్తున్నారు? మొదటి ఆప్షన్, ప్రతి ఆలోచన నేనే స్వయంగా సృష్టిస్తున్నాను. రెండో ఆప్షన్, నా చుట్టూ ఏం జరుగుతుందో దానివల్లే ఈ ఆలోచనలు పుడతాయి. మూడో ఆప్షన్, ఎప్పుడో ఒకసారి నేనే సృష్టిస్తాను, మరికొన్నిసార్లు పరిస్థితుల వల్ల పుడతాయి. ఈ మూడింటిలో ఏ ఆప్షన్ సరైనది అని మీకు అనిపిస్తుంది? మొదటి ఆప్షన్, మీ ఆలోచనలన్నిటినీ మీరే సృష్టిస్తున్నారని ఎంతమంది అనుకుంటున్నారు? రెండో ఆప్షన్, మీ చుట్టూ జరుగుతున్న పరిణామాల వల్లే మీ ప్రతి ఆలోచన పుడుతుందని అలా ఎంతమంది భావిస్తున్నారు? లేక మూడో ఆప్షన్, కొన్ని మీ వల్ల, కొన్ని ప్రపంచం వల్ల ఏర్పడతాయని ఎవరు అనుకుంటున్నారు? మరి ఈ మూడింట్లోనూ ఏ ఆప్షన్కి చెయ్యెత్తని వారు మీ ఆలోచనలను ఎవరు సృష్టిస్తున్నారని మీకు అనిపిస్తుంది? సరే, గడిచిన వారాన్ని గుర్తుకు తెచ్చుకోండి. మీ ఎదురుగా ఒక పరిస్థితి ఊహించుకోండి. గత వారంలో ఎవరైనా ఏదో ఒకటి చేశారు, అది మీకు నచ్చలేదు. మీకు నచ్చనప్పుడు మీరు దానికి స్పందించారు. ఆ సంఘటనను మీ మనసులోకి తీసుకుని రండి. మనందరి జీవితంలోనూ ఈ వారంలో లేక గడిచిన నెలలో ఏదో ఒకటి జరిగి ఉంటుంది. ఎవరో ఏదో చేశారు, కానీ మీరు దానికి స్పందించారు. ఆ ప్రతిస్పందన మాటల రూపంలో రావచ్చు, మీ ప్రవర్తనలో కనిపించవచ్చు. ఆటోమేటిక్గా
ప్రవర్తనలో కనిపించవచ్చు, లేక కొన్నిసార్లు బయటికి ఏమీ అనకపోయినా మనసులోనే ఏడవటం, బాధపడడం జరిగి ఉండవచ్చు. ఎదుటివారు ఏం చేశారు, మీరు దానికి ఎలా స్పందించారో ఆ దృశ్యాన్ని మీ మనసులో పరిశీలించండి. ఎడమ చేతి వైపు ఎదుటివారు చేసింది, కుడి చేతి వైపు మీరు ఎలా స్పందించారో గుర్తు చేసుకోండి. ఇప్పుడు ఆలోచించండి, రేపు ఉదయం కూడా ఒకవేళ సరిగ్గా అదే విషయం మళ్ళీ ఎదురైతే ఆ పరిస్థితిని పూర్తిగా భిన్నమైన రీతిలో ఎదుర్కొనే అవకాశం మనకుందా? ఆ రోజు ఏదో రియాక్షన్ జరిగిపోయింది, సరే అది ముగిసింది, అయిపోయింది. కానీ రేపు ఆ పరిస్థితి మళ్ళీ ఎదురు కావచ్చు. ఒకవేళ రేపు ఆ పరిస్థితి మళ్ళీ వస్తే అదే తప్పును లేక అదే విషయాన్ని నేను భిన్నమైన రీతిలో ఎదుర్కొని సమాధానం చెప్పగలనా? మీలో ఎంతమందికి అలా చేయగలనని అనిపిస్తుంది? మరి రేపు కూడా అలాగే స్పందిస్తానని మీలో ఎంతమంది అనుకుంటున్నారు? ఆ రోజు ఆ పరిస్థితి వచ్చింది, అలా స్పందించాను. కానీ రేపు ఒకవేళ ఆ పరిస్థితి వస్తే నేను దానికి వేరే విధంగా స్పందిస్తాను అని మనం అంగీకరిస్తే దాని అర్థం ఏంటి? ఆ విషయం లేక పరిస్థితి అలాగే ఉంది, అందులో ఎలాంటి మార్పు రాలేదు, కానీ నేను దాన్ని ఎదుర్కొనే విధానాన్ని మాత్రం మార్చుకోగలను. దీనిని బట్టి అన్ని శక్తులు లేక సర్వ అధికారాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? అన్ని శక్తులు ఎవరి చేతిలో ఉన్నాయి చెప్పండి? ఎవరి చేతుల్లో ఉన్నాయి? నా చేతులని గట్టిగా చెప్పండి. కొన్ని విషయాల్లో మనం నా చేతిలో అని చెప్పడం చాలా ముఖ్యం. కొన్ని విషయాలలో మనం అలా అనకూడదు, కానీ కొన్ని చోట్ల మాత్రం నా చేతిలో ఉంది అని చెప్పడం ఎంతో అవసరం. కాబట్టి సమస్త శక్తి ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతుల్లో ఉంది? నా చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఆలోచించండి, ఎదుటివారు ఏదో చేసేసారు, కానీ నేను ఎప్పుడైతే దానికి స్పందించానో దానివల్ల నష్టం ఎవరికి జరిగింది? ఎవరికి నష్టం జరిగింది? నాకు మాత్రమే నష్టం జరిగింది. అసలు నాకేం నష్టం జరిగింది? మొదటిది, నా మనసు ప్రశాంతత కొద్దిగా చెడిపోయింది. రెండవది, నా మనసులో జరిగిన ఆ అలజడి ప్రభావం నేరుగా నా శరీరంపై పడింది. మూడవది, ఎదుటివారు తప్పు చేసి వెళ్ళిపోయారు, కానీ నా మనసు మాత్రం మరో ముఖ్యమైన విషయంపై ఏకాగ్రత పెట్టలేకపోయింది, ఎందుకంటే అది ఆలోచనలు నాతో పాటు తిరుగుతూనే ఉన్నాయి. నాలుగవది, నా ఆ ప్రతిస్పందనే నా ఆత్మపై ముద్రపడిపోయింది. ఆ పరిస్థితిలో అదే నా కర్తగా మారిపోయింది, అంటే ఆ పరిస్థితిలో అదే నా కర్మగా మారిపోయింది. ఎదుటివారు చేసిన తప్పు వారి కర్మ, వారి అదృష్టం, కానీ నేను చేసిన ప్రతిస్పందన నా కర్మగా మిగిలిపోయింది. వారి తప్పు వారి కర్మ అయితే నా ప్రతిస్పందనే నా కర్మ అవుతుంది. మనం ఏదైనా మంచి పని చేసేటప్పుడు ఎంత శ్రద్ధ పెడతాం? సరైన పెన్, సరైన పెన్సిల్ ఎంచుకుంటాం. ఒక ముఖ్యమైన డాక్యుమెంట్పై సంతకం చేయాల్సి వస్తే ఎంతో చక్కటి పెన్నును పెట్టుకుంటాం. అదేవిధంగా మన కర్మ అనేది మనం మన అదృష్టాన్ని లిఖించుకునే ఒక కలం లాంటిది. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడి నుంచో కొన్ని పరిస్థితులు మన ముందుకు వస్తూ ఉంటాయి. ఎవరో వస్తూ ఉంటారు, ఇంకెవరో వెళ్తూ ఉంటారు. ఇదే జీవితం. పరిస్థితులు ఎల్లప్పుడూ ఒకేలాగా ఉండవు. ఎప్పుడు అందరూ మనకు నచ్చినట్లే ప్రవర్తించలేరు. ఈ లోకంలో ఎన్నో రకాల మనుషులు ఉంటారు. అందరి స్వభావం ఒకేలాగా ఉండదు. మరి అలాంటప్పుడు ప్రతి చిన్న విషయానికి మనం బాధపడితే ఎలా? ఎవరో ఏదో అన్నారని మన సంతోషాన్ని మనం పోగొట్టుకోకూడదు. మనల్ని మనం నియంత్రించుకునే శక్తి మనలోనే ఉంది. ఎదుటివారి ప్రవర్తనను మనం మార్చలేకపోవచ్చు, కానీ దానికి మనం ఎలా స్పందించాలనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. ఈ సత్యాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడే మన జీవితంలో నిజమైన ప్రశాంతత లభిస్తుంది. ప్రతి క్షణాన్ని మన యొక్క అజ్మాయిష్లో ఉంచుకోవడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం బాధ్యతను వేరే వాళ్ళ మీద వేయడం మానేసి మన ఆలోచనలపై, మన ప్రతిస్పందనపై పూర్తి నియంత్రణ సాధిస్తామో అప్పుడే మన జీవితం మన చేతుల్లోకి వస్తుంది. అప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం ప్రశాంతంగా ఎదుర్కోగలం. జీవితంలో ఎన్నో సవాళ్ళు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ మన అంతర్గత ప్రశాంతతను కోల్పోకుండా ఉండటమే నిజమైన పరిపక్వత. ప్రతి చిన్న విషయానికి అశాంతి చెందకుండా మనల్ని మనం సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలి.
ఈరోజు మనం నేర్చుకున్న ఈ చిన్న జ్ఞానాన్ని మన దయానంద జీవితంలో ఆచరణలో పెడతాం. మన మనసు మన అదుపులో ఉంచుకుంటూ ఒక చక్కటి మరియు ప్రశాంతమైన జీవితాన్ని నిర్మించుకుందాం.